నిమిషం. సో ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అండి? పవన్ కళ్యాణ్ అతను ఒక ప్రిన్సిపల్డ్ మ్యాన్ అండి. ఓకే. కాకపోతే ఏంటంటే అతను ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఎగదోసేది ఎందుకంటే ఈ కూటమిలో ఉన్నటువంటి ఐక్యతని భగ్నం చేద్దామని. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రి కావాలని పట్టుబట్టేటట్టయితే అతనికి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా తెలుగుదేశానికి ఉన్నంత పట్టు రాలా. కాబట్టి స్టేట్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే కెపాసిటీ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి లేదు. కానీ అతను ఓపిక బట్టి పనులు చేసి ప్రజల ద్వారా మనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా, నేనున్నా, ఆయనున్నా, ఇంకో ఆయనున్నా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరాలనేటువంటి సదుద్దేశం మాత్రం కలిగిన వ్యక్తి. ఓకే. తర్వాత ఈ సనాతన ఆచారం అనేటువంటిది ఈ మధ్య పెద్ద గొడవ జరుగుతున్నది. ఎందువల్లనంటే ఇది ఫస్ట్ నుంచి ప్రాథమికంగా ఇది హిందూ దేశం, హిందువులు ఉన్నారు, హిందువుల నమ్మకాన్ని కాదంటానికి వీలేదు. అందుకని ఇతర ప్రాంతాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళ యొక్క నమ్మకాలు మనం కాదంటలేదు కదా. అదే ఆయన చెప్తున్నాడు, మీ నమ్మకాలు మేము కాదంటలేదు, మా నమ్మకాలను మీరు వమ్ము చేయొద్దు. కాబట్టి హిందువులంతా కూడా ఏకతాటి మీద నడిచి మన మత ధర్మాన్ని మనం కాపాడుకుందాం అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా తన పరిధిలో అతను చేయగలిగినంత పని చేస్తూనే ఉన్నాడు. ప్రజల్లో ఒక రకమైనటువంటి సానుభూతి సంపాదించుకున్నాడు. అది పార్టీ పరంగా వచ్చిందని మాత్రం నేను అనను. ఎందుకంటే చేసిన చేతల ద్వారా మంచి అనిపించుకుంటున్నాడు. కాబట్టి అతను మంచి ఎదుగుదల ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించే వాళ్ళకి, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు అంటే ఈ మధ్య మతపరంగా విమర్శించే వాళ్ళు, వాళ్ళ గురించి మనం చెప్పేది లేదు. అది మతద్వేషం మీద వచ్చింది. వ్యక్తిగత పరంగా వివరించేటువంటి కారణం ఎందువల్ల వస్తున్నది అంటే అతని ఎదుగుదలను సహించలేనటువంటి వాళ్ళు. ఇక అతను ఇట్లాగే కొనసాగితే మనం ఏమీ అడ్డుపలు లేకపోతే ఇట్లాగే ముందుకు పోతే మనం వెనకబడతామనే దురుద్దేశంతోనే మాటలు తప్ప ఈజ్ ఆల్ రైట్. ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి రాజకీయ వ్యక్తి ఆయన. తర్వాత తను నమ్మిన దాన్ని సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. అదే 10 మందికి చెబుతాడు, కొద్దిగా ధైర్యంగా చెప్తాడు. అది